రాష్ట్ర ప్రభుత్వం కొడుతున్నదంట అంది. కేంద్ర ప్రభుత్వం కాడికి వచ్చారకు మేము పంపించే కోట పంపించినాం, అది రాష్ట్ర ప్రభుత్వం దాచుకున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. మరి రాష్ట్రం కాడికి వస్తే మాకు దొరుకుతలేదు. మరి ఎట్లా ఇప్పుడు రైతులు ఇబ్బంది పడుతురు కదా, రైతులని ఆడుకుంటారు. మరి వాళ్ళు మేము ఏం చేయాలి, ఎక్కడికని పోవాలి? ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంటే మాకు పంపిణీ చేయాలి, పంపిణీ చేస్తలేదు. ఒక లారీ వస్తే దానికి మంచిగా ఒక బద్ద దొరుకుతలేదు. ముందుకున్న వాళ్ళకి దొరుకుతుంది, వెనుకున్న వాళ్ళకి దొరుకుతలేదు. నిజంగా లైన్లు రైతులు కడతలేరు, అసలు రైతులందరూ పని చేసుకుంటారు అని చెప్పి మాట్లాడుతున్నారు మంత్రులు. రైతులే పోయి ఆడుండేటోడు ఎవరున్నారు? లీడర్లు ఉంటాను, వాళ్ళకి ఏమవసరం? లీడర్లకు ఏమవసరం? నేను రైతులే పోతాను, చీకటితో పోతాను, మా భార్యలు సదులు పట్టుకొని వస్తాను ఆడికి లైన్ల కాడికి. తెచ్చింది ఆమెను నిలబెట్టి మేము తింటాను, మళ్ళీ మేము వండి వాళ్ళని వెళ్ళగొడతాను. గతంలో 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ లైన్లలో నిలబడేది కానీ, ఆడోళ్ళు పోయి నిలబడేది కానీ ఇవన్నీ ఉన్నాయా? 10 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా లైన్ అనేది మాకు తెలియదు. లైన్ తెలియదు. నాగలి కట్టించి బండి వేసుకొని పోయి బత్త వేసుకొని వచ్చి పొలంలో చల్లుకున్నాయి. అలాంటి వెలుసుబాటు మాకుండే.